పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యూరియా కోసం పాలమూరు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపుల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లలో నిలబడడం రైతులకు మామూలైపోయింది. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. రైతులు గుళికల మందు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని మెలికి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయభాస్కర్, యూరియా కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీజన్లో తమ యొక్క పంటలకు యూరియా చల్లుకునేందుకోసం వాళ్ళంతా కూడా షాపుల వద్దకు వస్తే రోజుల తరబడి వాళ్ళంతా కూడా పడిగాపులు కాసేటువంటి దుస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ యొక్క యూరియా కొరత వల్ల తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం దేవరకద్రకు సంబంధించినటువంటి PACS వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులంతా కూడా తాము గడిచిన 10-15 రోజుల నుంచి యొక్క యూరియా కోసము ఇక్కడ వచ్చిపోతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ కొంత కొరత వచ్చినటువంటిది అవసరమైనటువంటి రైతులకు సరిపోని మేర లేకపోవడంతో కొంతమందికి ఇవ్వడం, ఆ తర్వాత మిగతా వారికి టోకన్లు ఇవ్వడం, ఆ టోకన్లు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా రైతులు పెద్ద ఎత్తున రావడంతో మాత్రం ఎక్కడికక్కడ బార్లు తీరేటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది రైతులున్నారు. అసలు ఎందుకు ఈ కొరత ఏర్పడేది, వాళ్ళు ఏ అభిప్రాయంతో చెప్పండి. మీరు ఎన్ని రోజులకి వెళ్ళి వచ్చింది, ఏమంటున్నారు, ఎట్లా ఉంది? మేము గురువారంకి వెళ్ళి తిరుగుతున్నాం సార్ యూరియా కోసానికి. గురువారం నాడు వస్తే కూడా లాస్ట్ వరకు నిలబడిపోయినాము. 12-1 అయింది, దొరకలే. మళ్ళీ నెక్స్ట్ శనివారం అన్నారు. శనివారం బంద్ ఉంది, సండే బంద్. మళ్ళీ ఈరోజు వస్తే టోకన్లు కూడా 40 టోకన్లు ఇచ్చిండ్రు. మాకు టోకన్ కూడా దొరకలే. మరి పిండి దొరకదా తెలియదు. మళ్ళీ రేపు అంటున్నారు. మరి ఏ పరిస్థితి ఏందో తెలియదు. మేము డైలీ ఇదే తిరగడం ఉంది సార్ యూరియా కోసానికి. ప్రైవేట్ దుకాణాలకు పోతేనేమో గుళికలు తీసుకోండి మేము యూరియా ఇస్తా అంటాము. ఆ గుళికలకు పోతేనేమో 1000 రూపాయలు, 950 రూపాయలు అట్లా నడుస్తుంది. ఈడికి వస్తేనేమో ఇవాళనేమో ఒకటిసారి టోకన్లే రాసిండ్రు. నిన్న మొన్న టోకన్లు లేకుండే యథావిధిగా వచ్చినాం 9 గంటలకు. 9 గంటలకు వచ్చే వరకు టోకన్లు అయిపోయినాయి. టోకన్లు అయిపోయినా కూడా సరే అని నిలబడ్డాం పక్కకు. ఇంకా వస్తుండరు. అంతలేదు సార్ మాకు యూరియా. మాది బస్సప్పుడు సార్ యూరియాకే వచ్చినాం. శుక్రవారంకి వెళ్ళి వచ్చినాం సార్. శుక్రవారం బంద్ ఉంది అన్నారు, జెండా ఉంది బంద్ ఉంది అన్నారు. శనివారం వచ్చినాం, కృష్ణాష్టమి అన్నారు. ఈరోజు ఇంకో ఆటోలు లేవు, వచ్చం వస్తుంది, వస్తున్నాము. ఇప్పటికీ ఇంకా మంది ఇంతగానో ఉండదు. 4 రోజులు సార్ తిరగబట్టి యూరియా దొరకడం లేదు. వస్తున్నాం పోతున్నాం. బయట తీసుకుందామంటేనేమో అవి గుళికలు తీసుకుంటే యూరియా ఇస్తాం, లేకపోతే లేదంటున్నారు సార్. అంటే చాలా ఇబ్బంది ఉండదు. అందువల్లనే ఎట్లా పడికాపులు కాస్తున్నాం సార్ యూరియా కోసం. ఇంత ఇబ్బంది అంటే ఇంత ఇబ్బంది ఎప్పుడు చూడలే కూడా ఇట్లా ఇబ్బంది. వారం రోజులే రోజు వస్తున్నాము. వచ్చిన రోజు దొరుకుతుంది, 2 నెలలు తీసుకున్నారు. కొందరు 6 పాస్బుక్లు 7 పాస్బుక్లు తీసుకుంటారు. ఓటీలు చెప్పే వరకు లేట్ అవుతుంది. టైం అంతా ఆనే పోతుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. పోనీ ఉన్న వాళ్ళకేమో 10 పని దొరుకుతుంది, లేని వాళ్ళకి అసలు దొరకలేదు. పాస్బుక్ భూమి ఎక్కువ వచ్చే వరకు బుక్ 2 అంటారు. అయితే వారాలకు తీరుతున్నాం. కానీ కాకపోతే లోడ్లు ఒక్కసారి 2-3 లోడ్లు తీస్తే దాదాపు 100 మంది సరిపోతుంది. అది ఒక లోడు 2 లోడ్లు వచ్చారు ఎవరు సరిపోతుంది. మంచిగా 1 2 వస్తున్నాయి. రోజు పని పెట్టుకుని పడిగాపులు తిరుగుతున్నాం వారం రోజులే. ఇప్పటికీ మొత్తం 10 లోడ్లు పంపితే అయ్యిపోతుంది. ప్రతి రైతు ఇబ్బందులే పడుతున్నారు. ఒక్కరు కాదు, నాశనం రైతులు ఎంతమంది ఓనకు నడుచుకుంటా చేసుకుంటా చేనుల కాడుకోకుండా వస్తున్నారు, పోతున్నారు. 10 రోజులు అవుతుంది తిరుగుతున్నారు. బయట పోతేనంటే ఓ గుళికల ప్యాకెట్ ఇస్తావు, పిండి సంచి ఇస్తా అంటాడు. ఏటికైతే సార్ అది ఒకరికొరకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. ఆ 20 ఎకరాల రైతుకు 20 దినాలు తిరిగితే కూడా ఒక్కొక్క సంచి దొరుకుతుంది. ఒక సంచి దొరికితే ఏం లాభం చెప్పు? ఎక్కడ బాధపడాలి చెప్పు? రైతులకు బాధపడబెట్టకూడదు సార్. ఏదన్నా కాక రైతులకు ఇబ్బంది పెట్టకండి. కరువు ఉందే, ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది, ఏమైనా చేయగలుగుతారు. చెప్పండి సార్, ఎట్లనైనా చేసి రైతుల బాధలు ఒక్కటి తప్పియండి, ఏరియా బాధలు తప్పియండి. ఏరియా బాధలు తప్పిస్తే ఎవరు అడగరు. ఇంకా బాగా సీదని ఇప్పుడు చల్లుకునే సీదని ఈ వారం అయిపోయినాక సల్లి వేస్ట్, మళ్ళా ఈ సల్లి వేస్ట్ అవుతుంది. ఈ వారం రోజుల్లో పిండి చల్లితేనే రైతులు బయట పడతారు. ఈ వారం 10 రోజుల్లో చల్లకపోతే రైతు మొత్తం నాశనమే సార్. మొత్తం అప్పులపాలు అవి బాధలు పడుతున్నాం. వీడికి వర్షాలు పడి సగం గన్ను కొట్టుకపోయి చేనులు కొట్టుకపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు. పోనీకి వేసుకపోనీకి కూడా బయట వేస్తే నానిపోతున్నాయి ఏరియాలు కూడా. అది నాతున్నాం కాక మేము నాతున్నాం. ఇబ్బందులు పడకుండా ఒక్కటి చేయండి సార్. కొంతమంది కృత్రిమ కొరతను సృష్టించి బయట అధిక ధరలకు అమ్ముకుంటున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఒక పాస్బుక్ కేవలం 3 బస్తాలు ఇచ్చినట్టయితే 5-6 ఎకరాలు ఉండేటువంటి రైతులు ఏ మేరకు దీన్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తారో అధికారులకు తెలియగాడు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని తమకు కావాల్సినటువంటి యొక్క యూరియాను సరఫరా చేయాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.